నాకు రోజు 290 కూలీ ఇచ్చేవాళ్ళు. నేను ఒకప్పుడు సిమెంట్ పని చేశాను. టైల్స్ పని ఐడియా ఉందా? ఇంకోటి ఏంటంటే నాకు దాన్ని ఏమంటారు, నాకు తెలియదు అన్న, ఏదైనా పని చెప్తే చేసేవాడిని అనమాట. అక్కడ ఏంటంటే ఈ పనులు ఎలా ఉంటాయి అంటే అన్న, అవునవును, నమస్తే అన్న. బాగున్నాను అన్న, గుర్తుపట్టారా పేరు? రామ్ ట్రావెలర్ కదా. అవునవును, బంగ్లాదేశ్, నేపాల్ అనేది. ఈ సంవత్సరం మొదటి కంట్రీ సింగపూర్. సో అదేంటంటే అన్న, మనం మీరు ఎప్పుడు వచ్చారు? నేను ఒక 3 days అవుతుందన్న. మనం ఏంటంటే అమాయకంగా ఉన్నామంటే కనుక వాడేసుకుంటారన్న ఇలాంటి పనుల్లో. మనం ఏంటంటే కొంచెం మనం తీసుకునే దానికి ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి, నిజాయితీకి చేయాలి పని, అంతే. చెప్పారు కదా అని చెప్పి ఇప్పుడు రూపాయి ఇచ్చి ఓ 10 రూపాయలు పని చేయమంటే కాదన్న. అది మన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి రూపాయికి రూపాయిన్నర చేసినా తప్పలేదు. అది నేను అలా తెలియక చేసి గొల్లైపోయాను అనమాట అప్పట్లో. మీకు నా స్క్రీన్ పైన నా ఫోటో ఒకటి ఇస్తున్నానండి, నేను సిమెంట్ పని చేసే రోజుల్లో, చూడండి. అది నేనే, అప్పట్లో అలా ఉండేవాడిని. ఇంకా తర్వాత జ్ఞానోదయం అయింది. ఇంకా ఇట్లా కాదులేరా, అదంతా ఒక స్టోరీ ఉంటుందిలే, ఒకరోజు మాట్లాడుకుందాం ఎక్కడి నుంచి వచ్చాను ఏంటి అని చెప్పి. ఏదో చూస్తానికి మంచిగా ఉంటా, చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి బ్రో. నేను మొత్తం సబ్స్క్రైబ్ ఆల్రెడీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. రండి ఎవరో తిరుగుదాం కాసేపు. సరే బాబాయ్ గారు, సంతోషం. బాయ్ అన్న. మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయలేదు కదనా?